ఆపరేషన్ గులాబీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై కాంగ్రెస్ ఫోకస్. నేడు హస్తంగూటికి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా అవకాశం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఒకసారి దీని గురించి కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. సునీత మహేందర్ రెడ్డి ఈమె రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్. అదేవిధంగా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే ఎవరైతున్నారో తీగల కృష్ణారెడ్డి, అదేవిధంగా వారి కోడలు అనుకుంటారు ఆమె కూడా జాయిన్ అవుతా ఉన్నారు. అదేవిధంగా బొంతు రామ్మోహన్ జాయిన్ అవుతా ఉన్నారు. ఇంకా చాలామంది కూడా ఈరోజు భారీ చేరికలు ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. పార్లమెంట్ ఎన్నికల ముందు అధికార కాంగ్రెస్ పార్టీ చేరికలు ముమ్మరం చేసింది. బీఆర్ఎస్కు మంచి పట్టున ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై ఫోకస్ పెట్టింది. ప్రధాన ప్రతిపక్షమైన గులాబీ పార్టీని కోలుకులను దెబ్బతీసేందుకు వ్యూహరచన మొదలుపెట్టింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కుటుంబానికి గాలం వేసింది. మహేందర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కలిసిన విషయం తెలిసిందే. సునీతారెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో వారి కుటుంబం బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైంది. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సునీతారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి వారి కుమారుడు రినీష్ రెడ్డిలు తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్లో చేరున్నారు. ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్కు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు ముఖ్య నేతలు సునీతారెడ్డితో కలిసి కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకున్నారు. సో ఇదే విధంగా వీరితో పాటు జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన సతీమణి చెల్లెపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఒకరు నేడు బీఆర్ఎస్లో చేరున్నారని తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇంకొకరు కూడా ఎవరు తీగల కృష్ణారెడ్డి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఎవరైతే ఉన్నారో శ్రీలత, వీళ్ళంతా కూడా చేరుతా ఉన్నారు. సరే, వాళ్ళు చేరడం ఒకే కాంగ్రెస్కు మంచిదే. కానీ సునీతా లక్ష్మారెడ్డి గతంలో టీడీపీ, మహేందర్ రెడ్డి ఉన్నారు, మహేందర్ గతంలో టీడీపీలో, టీడీపీ నుంచి బీఆర్ఎస్కి, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి, ఇట్లా వీళ్ళు వచ్చి ఇప్పుడు ఈరోజు పార్టీలు మారుతూ ఉంటూ ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇక అసలు పట్నం మహేందర్ రెడ్డి అరాచకాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళి ఈరోజు ఫలాలు పొందుతూ ఉంటాడు తప్ప నాకు తెలిసైతే పెద్దగా ఆయన చేసింది అయితే ఏమీ లేదని స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈరోజు చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా ఈరోజు ఈయన ప్రమోట్ చేస్తూ ఉన్నారు. బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. సో మనందరం కూడా రాసి పెట్టుకోండి, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఫ్యామిలీ వారు ఎప్పటి నుంచో కూడా తెలంగాణ కట్టుబడి ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారి పాత్ర నిజంగా కూడా చాలా గొప్పది. తెలంగాణ రాకముందే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించిండు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎంపీ అయిండు. మీరు ఆయన 5 సంవత్సరాల పరిపాలన చూడండి, చేవెళ్లలో అనేక రకాలైనటువంటి ఆయన సర్వీస్ చేయడం జరిగింది. పార్లమెంట్లో గలం వినిపించడం జరిగింది. ఒక నిజాయితీ గల వ్యక్తిగా, ఎంపీగా కూడా ఆయన పేరు పొందడం జరిగింది. కానీ ఈరోజు ఆయన కేటీఆర్ లాంటి సన్నాసుల యొక్క, దరిద్రుల యొక్క, ఐడియట్ల యొక్క అరాచకాలు భరించలేక బయటకు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోటీ ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు బీజేపీ పార్టీ ద్వారానే ఈరోజు తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఆలోచించి తెలంగాణ బీజేపీలో చేరడం జరిగింది. వాస్తవంగా ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా పార్లమెంట్లో ఉంటే, చట్టసభల్లో ఉంటే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రజా సమస్యలను పార్టీలకు అతీతంగా వినిపించేటువంటి, గలం వినిపించేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఇలాంటి వాళ్ళ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈరోజు ఏమన్నారు, గతంలో కాంగ్రెస్ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరుతా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసిండు కేసీఆర్ని. అప్పుడు ఇమీడియట్గా మంత్రి పదవి ఇచ్చిండు. అందుకే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. లేకపోతే ఆయన పోయి తాండూరు నుంచి పోటీ చేసేవాడు. వాస్తవంగా ఇట్లా జరుగుతూ ఉంటాయి వాస్తవంగా. సో వీళ్ళ కుటుంబ పెత్తనము, కుటుంబం కోసం తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసం పనిచేసింది లేదు. వాస్తవంగా కుటుంబం కోసమే ఆయన ఎమ్మెల్సీ మంత్రిగా పనిచేసిండు, ఈమె జెడ్పీ చైర్మన్గా పనిచేసింది. మళ్ళీ కొత్త దుకాణం తెరిచిరుగా. కొత్త బిచ్చగాళ్ళు పొద్దెరగనట్టు ఇట్లా తయారవుతారు వీళ్ళంతా. వీళ్ళం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతెందుకు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి నిజంగా ఆయనకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ అనుకుంటే ఎంత అద్భుతంగా చేయగలుగుతారో, ఫ్యామిలీ మొత్తం కూడా దించవచ్చు ఆయనకున్న స్థాయికి. కానీ వాళ్ళు ఎవరు ఎప్పుడు చేరు. చాలా నిజాయితీగా, నిక్కచ్చిగా తెలంగాణ కోసం ఎంతవరకు పోరాడాలో నిక్కచ్చిగా, నిజాయితీగా కొట్లాడుతూ ఉంటారు. కానీ ఇట్లా పదవుల కోసం వెంపార్లాడేటువంటి వ్యక్తి కాదు కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే. అందుకే మనందరం కూడా పార్టీలకు అతీతంగా మేమైతే సపోర్ట్ చేయబోతున్నాం. కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి పార్టీలకు అతీతంగా అలాంటి వ్యక్తులు చట్టసభల్లో ఉండాలనే ఉద్దేశంతో మేమందరం కూడా మాలాంటి గొంతుకలందరం కూడా ఆయనకు బరాబర్ సపోర్ట్ చేస్తాం. ఇలాంటి వాళ్ళను చట్టసభలకు పోకుండా ఖచ్చితంగా నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తాం వాస్తవంగా.